హలో, హాయ్ అండి. సో ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా వింటుంది ఏంటి అంటే, ఒకటి మాకు స్ట్రెస్ అవుతుంది, రెండు నేను బాగా లావ్ అయిపోతున్నాను. సో ఇందులో టూ సినారియోస్ ఉన్నాయి. ఒకటి స్ట్రెస్ వల్ల లావ్ అవుతున్నావా, రెండు లావ్ అయ్యావని స్ట్రెస్ అవుతుంది. సో లావ్ అయ్యావని స్ట్రెస్ అవుతుందా అంటే మాత్రం కొద్దిగా లేసి అటు ఇటు తిరగాలి. అక్కడే కూర్చుని నెట్ఫ్లిక్స్ చూసేసి, అక్కడే కూర్చుని తిండి తినేసి, అక్కడే వర్క్ చేసేసి మనం అటు అడుగేయం ఇటు అడుగేయం కదా. కానీ మళ్ళీ కంప్లైంట్స్ ఉంటాయి, మనకి లావ్ అయిపోతున్నావు. స్ట్రెస్ వల్ల లావ్ అవుతున్నావు అంటే ఇప్పుడు నువ్వు అంత స్ట్రెస్ తీసుకుని ఇప్పుడు నీకు ఏమైనా సీఈఓ పొజిషన్ ఇస్తారా? లేదు కదా. నీకు ఇచ్చే జీతం నువ్వు సీఈఓ లెవెల్ స్ట్రెస్ తీసుకుని ఎవరు ముద్రిస్తావు? సో ఫ్యూచర్లో నువ్వు కాపాడుకోవాలనుకుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ హెల్త్ నువ్వు కాపాడుకోవటం. లేచి కనీసం అటు ఇటు తిరగాలి, ఎప్పుడన్నా సూర్యోదయంలో లేచి ఎండ కింద నుంచోవాలి, ఇట్లాంటివి చేయాలి. లేదంటే ఒకరోజు జిమ్కి వెళ్ళి నేను అసలు ఏం వెయిట్ తగ్గట్లేదంటే నువ్వు 10 సంవత్సరాల నుంచి బజ్జీలు, పునుగులు, బర్గర్లు, పిజ్జాలు ఇన్నేసి ఓల్ట్లో దాచావు కదా మంచిగా, అది ఒక రోజులోనో లేకపోతే 10 రోజుల్లోనో ఎట్లా కరిగిపోయింది కదా. పాయింట్ కాదు చెప్పండి. సో పక్కనోడిని వాడిని వీడిని బ్లేమ్ చేయడం కాకుండా మనం లేసి మన బాడీ కోసం కొద్దిగా అటు ఇటు తిరుగుదాం. ఓకేనా? బాయ్.